హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్ గా ఉన్నారా? ఫ్యాంటాస్టిక్ గా ఉన్నారా? లేరా? ఒకవేళ లేకపోయినా సరే ఎవరైనా పలకరించారనుకోండి, నా బోటి వాళ్ళు సూపర్ గా ఉన్నాను, ఫ్యాంటాస్టిక్ గా ఉన్నాను, నెంబర్ 1 గా ఉన్నాను, ఫస్ట్ క్లాస్ గా ఉన్నాను అని చెప్పేసి సమాధానం చెప్పండి. మీరు నిజంగానే ఫస్ట్ క్లాస్ అయిపోతారు అనమాట. నేను కూడా చాలా బాగున్నానండి, ఫ్యాంటాస్టిక్ గా ఉన్నాను. మీరందరూ కూడా పాజిటివ్ గా ఆలోచించాలని, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మనం ఈ రోజు చూడబోతున్న టాపిక్ బ్రేకప్. సాధారణంగా బ్రేకప్ ఎందుకు అవుతుంది అంటే, ఈ రోజుల్లో బ్రేకప్ అవ్వకపోతే ఆశ్చర్యం అండి. బ్రేకప్ అయితే పెద్ద ఆశ్చర్యం ఏం లేదు, కామన్ అనమాట. బ్రేకప్ అవటం అనేది కామన్. ఇంకా అవ్వట్లేదు ఏంటా అని చూస్తుంటారు కొంతమంది. 2 నెలల, 3 నెలల ఈలోపే, కొంతమంది అయితే 1 మంత్, అంతలోకే బ్రేకప్స్ అవుతాయి. టాటా బాయ్ బాయ్, గుడ్ బై, ఇవన్నీ కూడా అయిపోతూ ఉంటాయి అనమాట. అయితే సాధారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య బ్రేకప్స్ ఎందుకు జరుగుతాయి? దీని మీద నేను ఆల్రెడీ వీడియోస్ చేసినప్పటికీ కూడా కామెంట్స్ వస్తూనే ఉన్నాయండి. అక్క దూరం పెట్టింది, గొడవ పెట్టుకుంది, బ్లాక్ చేసింది, ఎందుకంటారు అని చెప్పేసి కామెంట్స్ తీవ్రంగా వస్తున్నాయండి. అసలు సాధారణంగా మన నెంబర్ని ఎవరైనా సరే ఎందుకు బ్లాక్ చేస్తారు? దీని వెనక కారణాలు ఏంటి? మన తప్పు ఉన్నా లేకపోయినా సరే మనతో ఎందుకు బ్రేకప్ అయిపోవాలని అనుకుంటారు? ఫస్ట్ మంచిగా ఉన్న వ్యక్తులు సడన్ గా ఎందుకు మనసులు మార్చుకుంటారు? ఈ టాపిక్ మీద మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. అంతకన్నా ముందు, మన కంటెంట్ లోకి వెళ్ళబోయే ముందు, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి, లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. అంతేకాదు ఫ్రెండ్స్, మీరు బెల్ సింబల్ ని ఆన్ లో పెట్టుకున్నారు అని అంటే మనం ఎప్పుడు వీడియోస్ వేసేసినా సరే మీకు నోటిఫికేషన్ గా వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు అనమాట. అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్ టాపిక్ బ్రేకప్ దీంట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఫ్రెండ్స్, ఈ బ్రేకప్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్ గా వినిపిస్తున్న డైలాగ్ అండి. ఇద్దరు వ్యక్తులు పరిచయం అవటమే ఇంకా కంప్లీట్ అవ్వదు, అంతలోకే బ్రేకప్లు కూడా మాట్లాడేసుకుంటూ ఉంటారు. ఎందుకని అంటారు? ఇంతకు ముందు అయితే సంవత్సరాల తరబడి ప్రేమ అనేది కొనసాగేదండి. ఈ రోజుల్లో అలా కాదు. మహా అయితే ఒక వారం, గట్టిగా అయితే నెల, ఇంకా మహా గట్టిగా అయితే 2 నెలలు, అంతకన్నా 3 నెలలు, అంతేనండి. అంతకన్నా ఎక్కువ ఇంకొక్క రోజు ఉన్నా సరే చాలా మెడికల్ మిరాకిల్ అనమాట. ఈ రోజుల్లో అలా ఉండటం అనేది ఎవరు ఉండట్లేదు. ఎందుకంటే జనాలకి అంత ఓర్పు, సహనం ఇట్లాంటివి ఉండట్లేదండి. చాలా చాలా ఫాస్ట్ గా ఉంటున్నారు జనాలు. దానికి తగ్గట్టుగా ఫాస్ట్ గా లవ్ చేయటం, ఫాస్ట్ గా ప్రేమలో పడిపోవటం, ఫాస్ట్ గా ప్రపోజ్ చేయటం, ఫాస్ట్ గా బ్రేకప్ అయిపోవటం, అంతే ఫాస్ట్ గా హ్యాపీ బ్రేక్ అయిపోయి ఒక మూలన కూర్చోటం. ఇంకేముందండి, కేల్కతం దుకాన్ బంద్, వెంటనే కామెంట్స్, వీడియోస్ చూడటం, ఈ బ్రేకప్ గురించిన దీనికి సంబంధించిన వీడియోస్ చూడటం, మనసును ఎలాగా స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి, ఇలా బ్రేకప్ అయినప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, అసలు బ్రేకప్ అయిందా, ఇట్లాంటి టైటిల్స్ ఏమైనా వీడియోస్ ఉన్నాయా అని చెప్పేసి సెర్చ్ చేస్తూ వీడియోస్ చూడటం. అంతే కదా చేస్తున్నారు అందరూ. అయితే సాధారణంగా ఒక వ్యక్తి మనల్ని ఎందుకు బ్లాక్ చేస్తారు, ఎందుకు బ్రేకప్ చేస్తారు అనేది మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీలో ఎవరెవరైతే మీ నెంబర్ ని బ్లాక్ చేసేస్తున్నారని బాధపడుతున్నారో, బ్రేకప్ అయిపోయిందని బాధపడుతున్నారో, మాట్లాడట్లేదని బాధపడుతున్నారో, గొడవలు పెట్టుకుంటున్నారని బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మన నెంబర్ ని ఎవరైనా ఫస్ట్ టైం బ్లాక్ చేశారనుకోండి, గుండె గుబేల్మంటుంది, మామూలుగా కాదనమాట. ఏంటి, మన నెంబర్ ని బ్లాక్ చేశారా? అసలు మనమే తప్పు చేసాం? అసలు మనమే తప్పు చేసే ఉన్నా సరే బ్లాక్ చేస్తారండి ఎవరైనా? బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు నెంబర్లని బ్లాక్ చేస్తారా? ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి. ప్రేమ 2 నెలల్లో, 2 నెలలకు మించి ఉండట్లేదు. మహా అయితే 3 నెలల్లోనే బ్రేకప్ అయిపోతుంది అని అంటే అది నిజమైన ప్రేమ కాదనేసి మనం బ్లైండ్ గా గుర్తుపెట్టేసుకోవటమే. ఇంకా ఇందులో మనం ఎవరిని కూడా అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఏమి మనకి సలహాలు కూడా అవసరం లేదు. నిజమైన ప్రేమ అట్లీస్ట్ ఒక 6 నెలలైనా సరే ఈ కాలాన్ని బట్టి మనల్ని భరిస్తుందండి. మనల్ని 1 నెల కన్నా 2 నెలల కన్నా ఎక్కువ భరించలేకపోతుంది అని అంటే అది నిజమైన ప్రేమ కాదు. మీకు టైం పాస్ కోసం వచ్చారన్న విషయాన్ని మాత్రం గుర్తు పెట్టేసుకోండి. ఆ విధంగా మీరు కంటిన్యూ చేయాలా లేదా అనేది ఆలోచించండి. అదే విధంగా కొంతమంది మన నెంబర్ ని మాటి మాటికి బ్లాక్ చేస్తూ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి మనం అంటే పెద్ద ఇంపార్టెన్స్ లేదనమాట. ఇంపార్టెంట్ లేని దగ్గర మాత్రమే కేర్లెస్ అనేది ఉంటుంది. ఈ కేర్లెస్ మనల్ని, మన నెంబర్ ని బ్లాక్ చేసేలాగా చేస్తుంది. అసలు ఒకళ్ళ నెంబర్ ని బ్లాక్ చేయడం అంటే అంత తేలికైన విషయం కాదండి, చాలా చాలా సెన్సిటివ్ విషయం.
బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా మనల్ని ప్రేమించే వ్యక్తుల యొక్క నెంబర్ ని ఏ మాత్రము బ్లాక్ చేయరు. అలా చేస్తున్నారు అని అంటే వాళ్ళకి చాలా కఠినమైన హృదయం ఉంటుంది. అలా బ్లాక్ చేసి మనల్ని మాటి మాటికి బాధ పెడుతున్నారు అని అంటే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ కూడా ఏదైనా ఉంటుందేమో ఒక్కసారి ఆలోచించి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడట్లేదండి. మీరు ఎంతో ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తులని, కాదనట్లేదు. కానీ వాళ్ళు కూడా మీతో మీలాగే ఉంటున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాల్సింది మన బాధ్యతేనండి. మనకి ఎవ్వరు ఇట్లాంటి విషయాలు చెప్పరు, మనకి మనమే తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. కొంతమంది మల్టిపుల్ ఆప్షన్స్ తో బిజీగా ఉంటూ మన నెంబర్ ని బ్లాక్ చేసేస్తూ ఉంటారు. మీరు అది గమనించుకోకుండా బ్లాక్ చేశారని బాధపడుతూ మళ్ళీ వాళ్ళని బతిమలాడటము, కాళ్ళు పట్టుకోవటం ఇట్లా చేస్తూ ఉంటారన్నమాట. ఇలాగా మన మీద కేర్లెస్ పెరిగిపోతూ 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 ఒక రోజు ఏమవుతుందంటే మనము వాళ్ళని అడగటానికి చూస్తాం, ఎందుకు ఇలా చేస్తున్నాం అని. అప్పుడు మాట మాట వస్తుంది, గొడవలు పెరుగుతాయి, వాళ్ళ రహస్యాలు ఏమైనా బయటపడతాయేమోనని చెప్పేసి మనతో బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ కారణాల వల్ల కూడా బ్రేకప్స్ అవడానికి అవకాశాలు ఉంటాయి. మీ నెంబర్ని ఎక్కువగా బ్లాక్ చేస్తున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీరు వాళ్ళ నెంబర్ని అస్సలు బ్లాక్ చేయలేరండి. మనం ఎవరినైతే నిజంగా ప్రేమిస్తూ ఉంటామో వాళ్ళ నెంబర్ని అసలు మనం బ్లాక్ చెయ్యాలి అన్న ఒక ఆలోచన కూడా మన మనసులోకి రాదు అనమాట. ఎందుకు? మనం నిజంగా ప్రేమిస్తున్నాం. ఒకవేళ వాళ్ళు మనల్ని నిజంగానే ప్రేమిస్తున్నారు కానీ మన నెంబర్ని బ్లాక్ చేశారనుకోండి, ఏదో కోపంలో చిన్న సమస్య వల్ల 5 నుంచి 10 నిమిషాల లోపు మళ్ళీ అన్బ్లాక్ చేసేస్తారు. వాళ్ళ మనసు ఒప్పదనమాట. అలా కాకుండా గంటలు గంటలు, రోజులు రోజులు మన నెంబర్ని బ్లాక్ లోనే పెట్టి, మనల్ని బాధ పెట్టి, మనల్ని హోల్డ్ లో పెట్టి మన దుఃఖానికి గురి అవుతున్నారు అనంటే వాళ్ళు మనల్ని నిజంగా ప్రేమించట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. స్టార్టింగ్ లో ఎవరైనా సరే బ్లాక్ చేయగానే నెంబర్ ని బాధపడిపోతూ వాళ్ళ వెనకాల పడుతూ, ప్లీజ్ నా నెంబర్ ని బ్లాక్ చేయకు, ఇంకెప్పుడు చేయకు, నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి బతిమలాడిపోయి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటూ ఉంటారండి. వాళ్ళు మీ నెంబర్ ని బ్లాక్ చేస్తున్నారంటే మీతో మాత్రమే లవ్ లో ఉన్నారా, వాళ్ళకి ఇది అలవాటుగా ఉంది అని అంటే ఒక్కసారి ఆలోచించుకోండి. ఫస్ట్ కష్టంగా ఉంది, ఆ తర్వాత బ్లాక్ చేస్తున్నారంటే నెంబర్ ని మీరు అంతగా పట్టించుకోరు అనమాట. ఎందుకంటే అలవాటు అయిపోతుంది, వాళ్ళు మీకు అలా అలవాటు చేస్తూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మన నెంబర్ ని బ్లాక్ చేయటం అంటే అది మనల్ని అవమానించినట్టు. దాన్ని మీరు పట్టించుకోకపోతే ఏదో ఒక రోజు బ్రేకప్ అనేది ఖచ్చితంగా అవుతుంది. నెంబర్ ని బ్లాక్ చేసినప్పుడే మీరు దాన్ని సీరియస్ గా తీసుకొని వాళ్ళ గురించి ఆలోచించారు అనుకోండి, నిజానిజాలు బయటకు వస్తాయి. బ్రేకప్ వాళ్ళు చేయటం కాదు, మనం చేస్తాం అసలు. ఫస్ట్ వాళ్ళెవరు మనల్ని బ్రేకప్ చేయడానికి? మనమే వాళ్ళని బ్రేకప్ చేసేసుకుని లైఫ్ లో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. సరే, మీ ఇద్దరి మధ్య ఎంతో అండర్స్టాండింగ్ ఉంది, అయినా సరే ఏదో ప్రాబ్లమ్స్ వచ్చేసి బ్రేకప్ అయిపోయింది అని అనుకోండి. మీరు వెంటనే ఇంకా రకరకాల ఛానల్స్ తీసుకొని బ్రేకప్ అయిపోయింది, బ్రేకప్ నుంచి బయటపడటం ఎలా, ఈ బ్రేకప్ ఎలా జరుగుతుంది, ఈ బ్రేకప్ లో అసలు కారణాలు ఏంటి, అసలు బ్రేకప్ చేసే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, రకరకాల టైటిల్స్ ఉన్న వీడియోస్ ని మీరు చూడటం కాదు. అసలు బ్రేకప్ అవినప్పుడు మీ తప్పు ఉందా వాళ్ళ తప్పు ఉందా అనేది ఒకసారి మీరే విశ్లేషించుకోండి. కూర్చొని మాట్లాడటానికి ట్రై చేయండి. అయినా సరే కుదరలేదు, బ్రేకప్ అయిపోయింది, దాంట్లో నుంచి ఎలా బయటపడాలనేది ఆలోచించండి. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మన మనసు కష్టంలో ఉంటే ఆ కష్టం నుంచి బయటపడటానికి మనకి ఇంకొక ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఆప్షన్ ఉండదండి వాళ్ళకు ఉన్నప్పుడు? మనం ఇంత ప్రేమగా వాళ్ళని చూసుకుంటున్నప్పుడే మనల్ని బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోతున్నారు అంటే మన దగ్గర ప్రేమించే మనసు ఉంది, అది స్వచ్ఛంగా ప్రేమించే మనసు ఉంది. మనకి ఇంకో ఆప్షన్ భగవంతుడు ఇవ్వడంటారా? ఖచ్చితంగా ఇస్తాడు. మహామహులే ఇలాగా అవతలి వాళ్ళు మోసం చేసి ద్రోహం చేసినప్పుడు, సూసైడ్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ మనసుకి తగ్గిన వ్యక్తి దొరికినప్పుడు వాళ్ళు ఏదైతే మిస్ అయ్యారో దానిని మళ్ళీ తిరిగి పొంది మనసుని హీల్ చేసుకుని లైఫ్ లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అదే విధంగా మిమ్మల్ని కూడా ఎవరైనా ద్రోహం చేసి మోసం చేసి బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయారు అనంటే అదే స్థానంలో కొద్ది రోజులకి మీ మనసును ఎరిగి, మీ మనసును అర్థం చేసుకొని మీతో జీవితాంతం అన్కండిషనల్ గా లవ్ చేస్తూ, మిమ్మల్ని ఏమాత్రం బ్రేకప్ చెప్పకుండా, మీ నెంబర్ ని బ్లాక్ చేయకుండా, మీ అభిప్రాయాలకి విలువనిస్తూ మిమ్మల్ని గౌరవించే వ్యక్తులు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ జీవితంలోకి ప్రవేశిస్తారండి. దానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఈలోపు మీరు మీ జీవితం అయిపోయింది, అసలు ఏం లేదు, ఇంకేం లేదు అని చెప్పేసి దిగులు పడకూడదు. ఎవరైతే మిమ్మల్ని బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయారో అందులో నుంచి హీల్ అవడానికి చూడండి. మీ మీద మీరు శ్రద్ధ పెట్టుకోండి. ముఖ్యంగా ఫిజికల్ గా, మెంటల్ గా స్ట్రాంగ్ అవడానికి చూడండి. ఇది చెప్పడం ఈజీనే కానీ చేయడం కష్టం అండి, కానీ అసాధ్యం మాత్రం కాదు. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఏ బాధలో నుంచి అయినా సరే హీల్ అవ్వగలం. దానికి ఉన్న మనకి మందు ఏంటయ్యా అంటే టైం, కాలం. ఈ కాలం ఉంది చూసారా, ఎంత పెద్ద గాయాన్నైనా సరే
ఏదో ఒక రోజు ఖచ్చితంగా మానిపిస్తుందండి. కొంచెం వెయిట్ చేయండి. సీరియస్ అయిన నిర్ణయాలు, కఠిన నిర్ణయాలు తీసుకుని మీ జీవితాన్ని పాడు చేసుకోకుండా డెసిషన్ తీసుకోవాల్సిన సమయంలో మంచి డెసిషన్ కనుక తీసుకున్నారు అనంటే మీ జీవితం ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. మీరు ఎంత సిల్లిగా ఆలోచించారో గతంలో అనేసి మీ మీద మీకే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఎప్పుడు మన మనసు హీల్ అయినప్పుడు, దాన్ని కాలం మాన్పినప్పుడు, ఆ ప్లేస్ లోకి ఇంకొక వ్యక్తి ప్రవేశించినప్పుడు, ఆ వ్యక్తి ద్వారా మీకు అన్కండిషనల్ లవ్ దొరికినప్పుడు, ఇటువంటి తొక్కలో లవ్ లేకపోతే మంచిదే అయింది అని చెప్పేసి మీ మనసు అంగీకరిస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఏమి కొంపలు మునిగిపోలా. అర్థమైందండి? మీ సెల్ఫ్ కంట్రోల్ని, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేసుకుంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ తో మీరు ఎప్పుడైతే వ్యవహరిస్తారో, అవతల వాళ్ళు మనల్ని బ్రేకప్ చెప్పినా సరే దానిని తట్టుకొని నిలబడే శక్తి మీ మనసుకి ఖచ్చితంగా వస్తుంది. అప్పటికి లేకపోయినా సరే కాలం ఖచ్చితంగా ఇస్తుంది. నమ్మండి. ఒక వ్యక్తి మన జీవితంలో నుంచి వెళ్ళిపోయారు అని అంటే వాళ్ళు మనకి రాసి పట్టలేదు. మనకి రాసి పెట్టిన వ్యక్తి ఎవరో వాళ్ళు ఇంకా మన జీవితంలోకి ప్రవేశించలేదు అనేసి అర్థం చేసుకొని దయచేసి లైఫ్ ని, బంగారు జీవితం అండి, భగవంతుడు ఇచ్చాడు మనకి ఈ జీవితాన్ని, దాన్ని మనం పెద్ద నిధిలాగా చూసుకోవాలి, కాపాడుకోవాలి. ఎవరి చేతుల్లో పడితే వాళ్ళ చేతుల్లో మన జీవితాన్ని పెట్టేసి మనం సంతోషాలన్నీ కోల్పోయి దుఃఖంతో ముందుకెళ్ళటానికి మనల్ని ఈ జీవితాన్ని ఆ భగవంతుడు ఇవ్వలేదండి. మన జీవితాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా సరే స్టేబుల్ గా నిలబడి ధైర్యంగా ముందుకెళ్తూ మనకి కావలసిన దాన్ని ఏదైనా సరే మనమే సంపాదించుకుంటూ మన సాయ శక్తుల ప్రయత్నం చేస్తూ ఆ పైన భగవంతుడి మీద భారం వేస్తూ ముందుకెళ్ళాలి. అంతేనండి జీవితం అంటే. లైఫ్ లో ఎదురైన కష్టాలని అంగీకరిస్తూ వచ్చిన సుఖాలని కూడా అంగీకరిస్తూ రెండింటిని సమానంగా చూస్తూ ఈ జీవితం భగవంతుడిచ్చిన ప్రసాదం. ఇప్పుడు మనం గుడికి వెళ్తామండి, ప్రసాదం ఇస్తారు. అది ఎలా ఉన్నా సరే తింటామా లేదా? అరే ప్రసాదంలో ఏంట్రా కొంచెం స్వీట్ తక్కువైంది, ఉప్పు లేదేంటి, నెయ్యి ఏంటి అస్సలు ఇలా అని చెప్పేసి వంకలు పెడతా కూర్చుంటామా? కూర్చోమండి. పరమ పవిత్రమైన ప్రసాదాన్ని మనం ఎలా అయితే కళ్ళకద్దుకొని ఎలా ఉన్నా సరే కంప్లీట్ గా తింటాం. మళ్ళీ వదిలేస్తే పాపం తగులుతుందని ఒక భయం. వదిలేయం. ఎలా ఉన్నా సరే కళ్ళకద్దుకొని పరమ పవిత్రంగా భావిస్తూ దానిని మొత్తం మనం స్వీకరిస్తాం. ఈ జీవితం కూడా అంతే, భగవంతుడిచ్చిన ప్రసాదం. ఇందులో కష్టాలు వచ్చినప్పుడు మనం ఏంటి అని వంకలు పెట్టి భగవంతుని అడగకూడదు. వాటిని మనమే దాటుకోవటానికి చూడాలి. ఆ తర్వాత భగవంతుడిని మనం హెల్ప్ అడగాలన్నమాట. ఖచ్చితంగా మన చేయాల్సిన ప్రయత్నం ఏదైతే మనం చేస్తామో భగవంతుడు మనకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి యూస్ఫుల్ గా ఉంటుందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.